చేశారు వీళ్ళు ఏంటి క్రైటీరియా అది తెలియదు కదా. అంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం పథకం ఆల్రెడీ ఏడాది అయిపోయింది. అది అంతగా కలిసి రాలేదా? బేసిక్గా ఆచరణలో అయితే లోపాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రచారం కవర్ చేసేస్తుంది. ఇప్పుడు జగన్ టైంలో అయితే కనుక 1 లక్ష 2 లక్షలు పెన్షన్లు తగ్గించగానే, అది కూడా ఈ కరెంటు బిల్లులు ఇష్యూ రాగానే రచ్చరచ్చ చేయడానికి మీడియా అంతా ఉండేది. యాంటీ జగనే కాబట్టి మీడియా అంతా కూడా దాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు 2 ట్వీట్లు చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగేది అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా రివర్స్లో కవర్ చేయడానికి ఎక్కువ అలవాటు ఉంది. 100 మంది 7 లక్షల మందికి ఎగ్గొట్టినా, లేకపోతే ఏది విద్యాదీవెన దాని పేరేంటిది తల్లికి వందన ఎగ్గొట్టిన, లేకపోతే కనుక ఇదే రైతులకు ఇచ్చేటటువంటి డబ్బులు వాళ్ళు 53 లక్షలకి ఇచ్చారంటారు, వీళ్ళు 46 లక్షలకి ఇచ్చారంటారు. అది ఒక 7-8 లక్షలు తగ్గిందని సాక్షి కథనం ఉంటుంది. అదే సందర్భంలో ఈ పింఛన్లకు సంబంధించి తగ్గించారన్నట్టు ఓపెన్ సీక్రెట్. కానీ దాన్ని కవర్ చేసుకొస్తాయి మీడియా, వాళ్ళనే దొంగలను చూపెట్టే ప్రయత్నం చేస్తాయి. దివ్యాంగుల పింఛన్లు కూడా దాదాపు 1 లక్ష వరకు పోయినాయి అనేది, కానీ ఎక్కడ దాన్ని అయితే బయటికి రానివ్వలేదు. అంటే బేసిక్గా మీకు అదేంటంటే మన చేతిలో ఒక అదృష్టం ఉంది. ఏంటంటే మీడియా మన చేతిలో ఉంటుంది. జగన్ టైంలో ఒక 10 మందికి తగ్గినా రచ్చరచ్చ నడుస్తుంది. ఇప్పుడు 1 లక్ష మందికి తగ్గినా 4 లక్షల మందికి తగ్గినా సరే వాళ్ళనే ద్రోహులుగా చూపెడతారు. అది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం.